హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్తున్నా అంటే మహిళల కోసం ప్రత్యేకించి రాశి ఫలితాలు అనేది రూపొందించబడింది. దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసం మాత్రమే చంద్ర ఆధారితమైన రాశి ఫలాలుగా రూపొందించబడిందండి. ఇప్పుడు వృషభ రాశి మహిళలకి ఈ వారం అంతా ఎలా ఉందని మనం చూద్దాం. ఒక్కో రంగంలో ఎలా ఉందని వాటి గురించి చూద్దాం. ఫస్ట్ ఆరోగ్య రంగం గురించి చూస్తే శుక్ర ప్రభావం వలన గొంతు సమస్యలు, జీర్ణ సమస్యలు అనేవి కలిగించవచ్చు. ఔషధ తేనీరు, గోరువెచ్చని నీరు, తేలికపాటి ఆహారం ఇవన్నీ కూడా ఉపశమనాన్ని ఇస్తాయన్నమాట. శుక్రవారం మీకు తిరిగి శక్తి అనేది వస్తుంది. డబ్బు విషయం చూస్తే ఆర్థిక స్థితి బాగా మెరుగవుతుంది. మహిళ ద్వారా ఎవరైనా మహిళ ద్వారా పొదుపు సూచన లేదా కళాత్మక అవకాశం అనేది వస్తుంది. మీకు విలాస ఖర్చులను కొంచెం తగ్గించుకోవాలి. కుటుంబ విషయం చూస్తే మహిళా పెద్దవారు భావోద్వేగ సలహా అనేది మీకు ఇస్తారు. పిల్లలు ప్రేమ కోరుతారు. మీ నుండి పిల్లలు ప్రేమ అనేది కోరుతారనమాట. అలంకరణ ద్వారా ఆనందం అనేది వస్తుంది మీకు. స్నేహితుపరంగా చెప్పాలంటే స్నేహితురాలు ఎవరైనా సరే మిమ్మల్ని సహాయం అనేది కోరవచ్చు. సమూహ సమావేశాలు చేసినప్పుడు అవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఎవరైనా మహిళా స్నేహితురాలు మీకు కళ లేక చికిత్స ప్రాజెక్టులోకి ఆహ్వానిస్తారు మిమ్మల్ని. వ్యాపారం గురించి చెప్పాలంటే వ్యాపారం రంగంలో మీరు మెల్లగానే ముందుకు వెళ్తారన్నమాట. మహిళా భాగస్వామి కస్టమర్ కేర్ వ్యూహం ద్వారా మిమ్మల్ని సూచించవచ్చు. ఒప్పందాలు దాన్ని మీరు కుదుర్చుకోకూడదు. పని గురించి చెప్పాలంటే పని ఒత్తిడి శాంతంగా నిర్వహించాలి. మహిళా అధికారి విశ్వసనీయతను పరీక్షించవచ్చు మిమ్మల్ని. శుక్రవారం మీకు దానికి ప్రశంసలు అనేది వస్తాయి. రాజకీయ పరంగా మాట్లాడాలంటే రాజకీయాల్లో మీరు తటస్థంగా ఉండాలి. మహిళా నాయకురాలు మాటలు ప్రేరణను మీకు కలిగించవచ్చు. చర్చల్లో మీరు ఆ సమయంలో చర్చల్లో పాల్గొనకూడదు. విద్యాపరంగా చెప్పాలంటే కళా భావోద్వేగ సంబంధిత విషయాలు నేర్చుకోవడానికి ఇది సరైన వారం. పుస్తకం, మీడియా ద్వారా మార్గదర్శనం అనేది వస్తుంది. దానిపైన ఏకాగ్రత పెట్టడం చాలా అవసరం మీకు. ఆధ్యాత్మికం రోహిణి నక్షత్రంలో అందం, భక్తి పూజ ఫలదాయకంగా ఉంటుంది. గులాబీ సువాసన దీపాన్ని మీరు వెలిగించాలి. కళలు పూర్వీకులను మీకు సందేశాన్ని అందిస్తారు. థ్యాంక్ యూ.